బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడ్డ తీవ్ర అల్పపీడనం ఇవాళ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిషా సమీపంలో గోపాల్పూర్ దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. కోస్తాలో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ భారీ వర్షపాతం నమోదవుతోంది. ఇక శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. పాడేరులో అత్యధికంగా 16.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో 1,83,000 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరితో పాటు 14 జిల్లాల్లోని 828 గ్రామాలలో 1.83 లక్షల ఎకరాల్లో ముంపునకు గురైంది. కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్కి వరద 5 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉంది. మధ్యాహ్నంలోపు బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 3.25 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బ్యారేజ్లో వరద పెరుగుతుండటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్కి వరద 5 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఓవర్ టు యు. ఎస్ భోగి, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేశాయి. మరోవైపు కృష్ణానదికి ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అటు శ్రీశైలం, నాగార్జున సాగర్తో పాటు పులిచింతల ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో నిండుకుండలా మారిన పరిస్థితి ఉంది. లక్షల క్యూసెక్కుల నీరు కింద ఉన్న పరివాహక ప్రాంతాలకు చేరుకోవడంతో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా భారీ స్థాయిలో నీటి మట్టం నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఇవాళ 5 లక్షలకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు అటు సాగర్ తో పాటు పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీగా దిగువకు నీరు విడుదల చేస్తున్న నేపథ్యంలో దాదాపు 3,25,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా వస్తుంది. అదే స్థాయిలో నీటిని కిందకు వదులుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న భారీ వర్షపాతం నమోదైంది. అయితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రత్యేకంగా ఈ భారీ వర్షపాతం నమోదైన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటు అధికార యంత్రాంగం కూడా దృష్టి పెట్టినప్పటికీ వర్ష ప్రభావంతో మాత్రం దాదాపు 1,83,000 ఎకరాల్లో పంట నీటి మునిగిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇవాళ ఈ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా సమీపంలోని గోపాల్పూర్ వద్ద ఈ అల్పపీడనం తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో తీరం వెంబడి దాదాపు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అదేవిధంగా కోస్తాలో చెదురుమదురుగా ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతో పాటు అటు అల్లూరి జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నిన్న అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. అటు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షం కురిసిన పరిస్థితుల్లో పూర్తిగా అటు పంటలు కూడా నీట మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. పాడేరులో అత్యధికంగా 16.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తం ఈ భారీ వర్షాల నేపథ్యంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,83,000 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. ఏదైతే గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్,
కృష్ణా పశ్చిమ గోదావరితో పాటు దాదాపు 14 జిల్లాల్లోని 828 గ్రామాల్లో 1,83,000 ఎకరాల్లో ఈ పంట ముంపునకు గురైందని అధికారులు అంచనా వేశారు. మొత్తం ఏదైతే ఈ 1,50,000 ఎకరాల్లో వరి, అదేవిధంగా 20,000 ఎకరాల్లో పత్తి, 5,000 ఎకరాల్లో మొక్కజొన్న, అదేవిధంగా సజ్జ, కంది, వేరుశెనగ, పెసర, మినుము పంటలు పూర్తి స్థాయిలో ముంపునకు గురయ్యారని అధికారులు చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజ్ కూడా పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. ఇవాళ 5 లక్షలకు క్యూసెక్కులకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదైతే శ్రీశైలం నుంచి 5.5 లక్షల నీరు కిందకి దిగువ విడుదల చేస్తున్న నేపథ్యంలో పులిచింతల ప్రాజెక్టు కూడా భారీగా ఇన్ఫ్లో వస్తుంది. 3,84,000 ఇన్ఫ్లో, అదేవిధంగా అవుట్ఫ్లో కూడా 4 లక్షలకు చేరిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇప్పటికే అధికారులతో సమీక్షించారు. అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద భారీ వర్షాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని మాత్రం సీఎం చంద్రబాబు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇవాళ కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సురేష్.